అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో నేరాలు పెరిగిపోయాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియడం లేదు. తెల్లారగానే ఏదో ఒక ఊర్లో రక్తం ఏరులై పారుతోంది. కుటుంబ కలహాలు, ఆస్తి పంపకాలు, ఆర్థిక గొడవలు, వివాహేతర సంబంధాలే ఈ నేరాలకు మూలాధారం. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఓ వృద్ధుణ్ణి హత్య చేయడం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. ఆర్మూర్ పట్టణంలో చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే వ్యక్తిని అర్ధరాత్రి కర్రలతో కొట్టి చంపేశారు. ఆర్మూర్లోని టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలోని 60 ఏళ్ల సాయిలు ఒంటరిగా జీవిస్తున్నాడు. 35 ఏళ్లుగా చిత్తు కాగితాలు ఏరుకుని రోడ్డు పక్కనే నిరుపయోగంగా ఉన్న ఓ డబ్బాలో జీవిస్తున్నాడు. పట్టణంలో ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళి కాస్త పొట్ట నింపుకుని మళ్లీ వచ్చి డబ్బాలోనే ఉంటూ ఉండేవాడు. ఎవరైనా దయతలిచి ఏమైనా ఇస్తే వాటితో మరో పూట గడిచేది అతనికి. అలాంటి వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు ఇద్దరు దుండగులు. పైగా డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సాయిలు భోజనం చేసి వచ్చాడు. ఆ తర్వాత అర్ధరాత్రి డబ్బాలో నిద్రపోతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి సాయిలతో గొడవ పడ్డారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ సాయిలను తీవ్రంగా కొట్టి హింసించారు. స్థానికులు కలుగు చేసుకోవడంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. అయితే తెల్లారి చూసేసరికి సాయిలు మృతి చెంది ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు మళ్లీ వచ్చి సాయిలను కర్రలతో కొట్టి చంపేసినట్లు చెబుతున్నారు స్థానికులు. ఇద్దరు ఎన్ని గంటలకు? 2:05 ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయింది. ఏమన్నారు ఇక అందరూ లొల్లి పెట్టుకున్నారు. వీడు 2-3 కొట్టిందని కట్టుతుంది. ఇక మళ్ళీ అత్తారాన్ని భయంకు అలా అన్నాడు. ఇక నేను అలానే అన్నాడు. వాళ్ళు ఇలా భయంకి వచ్చి అలా అన్నాడు. అదే మళ్ళీ వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చిర్రో తెలియదు. లోపలికి అది ఎట్లా చూసిర్రో ఏం కాదు. మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చిర్రో తెలియదు. చూస్తే గుర్తుపడతాలని నాకు గుర్తుపడుతుంది. నా చెద్దరి గురించి తీసుకపోయారు. ఆ లింగి కూడా తీసుకపోయారు. అదే నా లింగి కూడా గుర్తుపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా మల్లాపూర్గా గుర్తించారు. స్థానికంగా ఉన్న వారిని విచారించి వారిచ్చిన వివరాల ఆధారంగా కేసును నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు ఒక్క పూట కూడా సరిగ్గా తిండి తినలేని వ్యక్తితో డబ్బుల గొడవేంటి? కర్ర సాయం లేనిదే నడవలేని వ్యక్తిని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్నది ఇప్పుడు హాట్ మిస్టరీగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.